హాయ్ ఫ్రెండ్స్, సృష్టిలో జీవుల పోషణకు ప్రకృతి ఆహారాన్ని ఏర్పాటు చేసింది. అదే ఫుడ్ పిరమిడ్. కాబట్టి ఒక జీవి మరొక జీవికి సహజ ఆహారం. ఇందుకోసం వేటాడడం తప్పనిసరి. కొన్ని జంతువులు నేరుగా వేటాడి తింటాయి. మరికొన్ని పెద్ద జంతువులు వేటాడిన వాటిని లాక్కొని దొంగిలించి తింటాయి. ఈ వీడియోలో కేవలం హైనాలు చేసే వేట గురించి, వాటి దాడుల గురించి తెలుసుకుందాం. చూడ్డానికి బీభత్సరాహం ప్రవహించినట్టు అనిపించిన ఇదంతా ప్రకృతి చర్యల్లో భాగమని గ్రహిస్తే చాలు. ఈ వీడియోలో హైనాలు జంతువుల్ని వేటాడే దృశ్యాలే కాకుండా స్వయంగా హైనాల మీద జరిగే దాడుల దృశ్యాలని చూస్తారు. జింబాబ్వేలోని సఫారీ పార్క్ ఇది. ఇంపాలాలు, జీబ్రాలు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వీటిని వేటాడి తినడానికి కాచుకున్న హైనాలతో పాటు చెట్టు మీద మాటు వేసిన చిరుతపులి, ఇంకా అడవి కుక్కలు కూడా అదను కోసం వేచి ఉన్నాయి. ఇక్కడ ఒక సింహం హైనాని తరమడం చూడొచ్చు. అప్పటికి అది ఒక జంతువుని చంపి కుటుంబ సభ్యులతో కలిసి ఆరగిస్తోంది. తన ఆహారాన్ని తానింకా తినకుండానే లాక్కోవడానికి వచ్చిన హైనాని ఆ సింహం తరమకుండా ఊరుకుంటుందా? మరి ముందు తమ కడుపు నింపుకోవాలి కదా. ఈ హైనా ఏ జంతువైనా చిక్కకపోతుందని దిక్కులు చూస్తూ ఉంది. అంతలో అక్కడ ఒక బబూన్ కనిపిస్తే వెళ్ళి పట్టుకుందాం అనుకుంది. కానీ ఆ బబూన్ పళ్ళికిలించి గుర్రం అనేసరికి ఈ హైనా దాని తోడు రెండూ కూడా అక్కడి నుంచి ఉడాయించాయి. అయితే అవి పిల్ల హైనాలు కాబట్టి ఈ బబూన్ వెళ్ళగొట్టగలిగింది. కానీ పెద్ద హైనా అయి ఉంటే చెట్టు దిగి వచ్చేది కాదు. ఇక్కడ ఒక బబూన్ హైనా నోటికి చిక్కి మరణించింది. ఇక్కడ ఒక ఇంపాలా హైనాల నోటికి చిక్కింది. చూడండి, చంపింది ఒకటో రెండో హైనాలు అయ్యుండొచ్చు, కానీ తినడానికి మాత్రం ఒక్కొక్కటిగా చాలా హైనాలు వచ్చాయి. ఆహారం ఎక్కువగా ఉంటే ఏమో కానీ కాకుంటే మటుకు వాటిలో అవే కొట్టుకుంటాయి. చంపిన ఇంపాలని తినడానికి పరస్పరం గొడవ పడుతూ ఉన్నాయి. గొడవ పడ్డం వరకు సరే, మరో చోట ఏమైందో చూడండి. ఈయన ఒక సందర్శకుడు వాహన నడుపుకుంటూ సఫారీలోకి వచ్చాడు. అక్కడున్న హైనాలు కోట్లాడుకుంటూ ఉన్నాయి. అవన్నీ కలిసి ఒకే హైనా మీద దాడి చేసి దాని చెవిని కొరికి పారేశాయి. ఈయన పరిశోధకుడు కూడా అయి ఉంటాడు, అందుకే అంతలా ఆగి చూస్తూ ఉన్నాడు. ఇవిగో ఈ రెండు హైనాలు బురదలో పడి దొర్లుతూ ఘర్షణ పడుతూ ఉన్నాయి. మొత్తానికి ఒకదానికి పట్టు చిక్కింది. రెండోది గింజుకునే కొద్దీ మొదటి దాని పంతం ఇంకా పెరిగిపోతోంది. హఠం చేస్తే రెండో హైనాకే నష్టం. మరి హైనాలు తమలో తాము కోట్లాడుకోవడం చూశారుగా. ఇక్కడ ఉన్న హైనాలు ఇతర జంతువుని వేటాడుతున్నాయి చూడండి. ఇవిగో తల్లి చిరుత, పిల్ల చిరుత ఆడుకుంటూ ఉన్నాయి. అదను చూసి పిల్ల చిరుత మీద దాడి చేసింది ఒక హైనా. తల్లి చిరుత ఊరుకోదుగా ఆ హైనాని పట్టిలాగి నీళ్ల మడుగు వైపు పరిగెత్తేలా చేసింది. అటువైపు పారిపోదామని చూసిన హైనాకి ఆ గట్టున ఒక జాగ్వార్ నీళ్లు తాగుతూ కనిపించింది. చివరికి ఆ హైనాని ఒక చిరుత వేటాడి చంపేసింది. అలాగని చిరుత అన్ని వేళలా గెలుస్తుందని లేదు. తన మీద దాడి చేస్తుందేమోననే భయంతో ఈ హైనాయే ముందుగా ఆ చిరుతని తరిమి కొట్టింది చూడండి. అంతటి చిరుతపులి పరుగు లంకించుకుంది. చెప్పుకున్నట్టు అయింది. ఈ దృశ్యం చూసారా? ఈ హైనాలు ఒక చిరుతను వేటాడి అడవిలోకి లాక్కుపోతున్నాయి. అక్కడ పడేసి తిందామని ఆగాయి. చిరుతపులి అయినా సరే హైనాలకు చిక్కాక ఆహారం కాక తప్పలేదు. చిరుతకే కాదు, చీటాకి ఈ ముప్పును ఎదుర్కోక తప్పదు. హైనాకి చిరుత అయినా చీట అయినా ఒకటే. ఇక రెండు చీటాలు ఒక ఇంపాలని దాదాపు చంపేసినట్టే. అయితే ఆ ఇంపాల ఇంకా తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. అవేమో తమ పట్టు వదలటం లేదు. ఇంతలోనే రెండు హైనాలు దూసుకొచ్చాయి. వాటిని చూసి ఈ రెండు చీటాలు కాళ్లకి బుద్ధి చెప్పాయి. ఇంపాలలో ఇంకా ఊపిరి మిగిలే ఉంది, కానీ పారిపోయే ఓపిక లేదు. వచ్చిన హైనాలు దాన్ని కొరికి పారేస్తున్నాయి. ఇలాంటి మారణకాండకు తోడుగా మరికొన్ని హైనాలు జత చేరాయి. తర్వాత సంగతి చూడడం కంటే అర్థం చేసుకుని మరో చోటుకు వెళ్దాం పదండి. ఈ హైనాలు గుంపుగా కూడి ఏకంగా సింహాన్ని చుట్టుముట్టాయి. ఇది సరే గాని ఒంటరి హైనా అయితే ఏం చేయగలదో పాపం. చెట్టు చాట్న దాక్కుంటే గండం గడిచినట్టేనా? ఒక్క హైనాకే 7 సింహాలు ఎదురైతే ఏమిటి స్థితి? ఒక ఊహ మాత్రమే. ఇక్కడ చాలా హైనాలు అడవి కుక్కల ఆహారాన్ని గుంజుకొని తింటూ ఉన్నాయి. ఒక్కోసారి ఇవి తమ వేటని హతమార్చి నేటిలోకి లాక్కుపోతూ ఉంటాయి. బహుశా మిగతా జంతువులు తమ ఆహారాన్ని లాక్కుని పోకుండా ఉండేందుకు కావచ్చు. అయితే మరో కారణం కూడా ఉండొచ్చు. ఒకేసారి ఎక్కువ తినేయకుండా మళ్లీ తినడం కోసం కూడా నీళ్లలో దాచిపెడుతూ ఉంటాయి. ఒకవేళ ఎక్కువగా తినేస్తే లావైపోతాయిగా, అప్పుడు వేటకు పోవడం కుదరకపోవచ్చు. చురుగ్గా వేగంగా కదలాలంటే తక్కువ బరువు ఉండాలి, తక్కువ ఒళ్ళు ఉండాలి. హైనా కూడా మంచి తెలివే ఉంటుంది. మంచి తెలివే ఉంది అనుకున్నాం కదా, నిజంగానే వీటికి తెలివితేటలు ఉన్నాయండి. చూడండి, ఎక్కడైతే గద్దలుంటాయో, రాబందులుంటాయో అక్కడ ఇవి కూడా తిరుగుతూ ఉంటాయి. వీటి గ్రహణశక్తి కూడా చాలా చురుకు. ఆకాశంలో రాబందులు చక్కర్లు కొడుతూ ఉంటే నేల మీదున్న హైనాలకి అర్థమైపోతుంది అక్కడ నేల మీద ఏదో ఒక మరణించిన జంతువు కళేబరం ఉండొచ్చు అని. దాన్ని తినడానికి అటు సిద్ధమై వెళ్ళిపోతుంది హైనా. హైనాలకి సులువుగా చిక్కుకునే జంతువు మరొకటి ఉంది. దాని పేరు కుడు. పరుగు తీయడంలో చురుకైందే ఈ కుడు. కానీ హైనాకి చిక్కింది అంటే నిస్సహాయురాలైపోతుంది. రెండు హైనాలు కలిసి కుడిని నేల మీద ఎలా కూలదోసాయో చూశారుగా. ఇదిగో మరో కుడు జంతువు. ఇది నీటి కోసం వచ్చినప్పుడు హైనాకి చిక్కింది. మరో హైనా వచ్చి చేరింది. రెండు కలిసి అక్కడే దీన్ని వేటు వేశాయి.
తినడానికి మాత్రం మరికొన్ని హైనాలు వచ్చి చేరాయి. ఇదిగో ఒక హైనా అక్కడున్న సింహానికి జంకుతోంది. తినటం ఆపేసి పారిపోవాల్సి వచ్చింది. మరో చోట ఒక హైనా గేదె దూడిని నోటగరిచింది. అది చాలా ప్రయత్నం చేసింది, కానీ 4 హైనాలు చుట్టుముట్టాక ఇంకేం చేయగలదు? వాటికి ఆహారం అయిపోవడం తప్ప. చీట తన పిల్లతో గోముగా ఆడుతున్న దృశ్యం ఇది. ఆ పిల్లకి భోజనం వేళైంది. తల్లి వేట కోసం వెతుకులాడుతోంది. ఇంపాలాల పెద్ద గుంపు కనబడింది. మెల్లగా సాగినా వేగం పుంజుకొని ఒక ఇంపాలని అందిపుచ్చుకుంది. కొంచెం కింద మీద పడినా గాని ఆ ఇంపాల ఇంకా లొంగి రాలేదు. ఇదిగో ఈలోగా వచ్చింది ఒక హైనా. ఈ 2 తలపడ్డాయి. కానీ చివరికి చీటానే వేటని వదిలిపోవాల్సి వచ్చింది. అప్పుడు ఇంపాల హైనాకి ఆహారం అయిపోయింది. ఇక్కడ ఒక చిరుత ఆ లోయ గుండా చప్పుడు చేయకుండా వెళ్తోంది కదా. తన ఉనికి ఆ పక్కనే ఉన్న ఇంపాలాలు పసిగట్టకుండా జాగ్రత్త. ఇక్కడ ఇంపాలాలు తమ ఆహారమైన గడ్డిని మేస్తూ ఉన్నాయి. చిరుత మెల్లగా గుట్టపైకి ఎక్కింది. అక్కడున్న ఇంపాల మీద పిడిగల్లే దూకింది. ఆ ఇంపాల అసూలు బాసింది. హైనా సమయానికి వచ్చేస్తుంది కదా, దీనికెవరు చెప్తారో కానీ ఎక్కడున్నా తయారైపోతుంది. ఇదిగో హైనా రానే వచ్చింది. చిరుత పారిపోయింది. మరో చోట ఒక చిరుతపులి తాను చంపిన ఇంపాలని చెట్టుపైకి లాక్కుని పోదామని చూస్తోంది. అడవి కుక్క ఒకటి వచ్చింది. ఇంపాలని తాను ఎత్తుకుపోదామని చూస్తోంది. ఆ చిరుత ఆ అడవి కుక్కని తరిమి కొట్టింది. ఇంతలో చాలా అడవి కుక్కలు వచ్చాయి అక్కడికి. ఇక చిరుతపులి నిస్సహాయంగా ఇంపాలని వదిలి చెట్టెక్కేసింది. అడవి కుక్కలు పండగ చేసుకుంటాయని భావించకండి. అటు చూడండి, హైనా వచ్చేసింది దృశ్యంలోకి. 2 హైనాలు వచ్చాయి సుమా. ఒకటేమో ఇంపాల్ని తింటుంటే రెండోది ఆ అడవి కుక్కల్ని చెదరగొడుతోంది. అవి మళ్ళీ వచ్చాయి, కానీ వాటి ప్రయత్నాలు సాగలేదు. చివరికి అవి ఇంపాలని హైనాలకి వదిలి వెళ్ళిపోయాయి. ఇదిగో ఇక్కడ ఒక ఏనుగు చనిపోయింది కదా. రాబందులు చూడండి ఎన్ని ఉన్నాయో ఆ కళేబరాన్ని తినటానికి. హైనాకి ఎవరుంటే ఏం భయం? తిరిగా ఇక్కడి కూడా వచ్చిందో హైనా. ఏనుగును తింటూ ఆ కళేబరం లోపలి కూడా వెళ్ళిపోయింది. చివరికి ఏనుగు కాలు మొత్తం తినేసింది. 4 రోజులకి ఏనుగు ఎముకల పోయిగా మిగిలింది. అన్నట్టు హైనాని దుమ్ముల గొండి అని తెలుగులో వ్యవహరిస్తారు. మొత్తానికి ఇవి హైనాల వేట దృశ్యాలు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.